నూట 28వ కీర్తన దాని సారాంశం కుటుంబ విలువలు అనే అంశం ధ్యానిస్తున్నప్పుడు తప్పకుండా ఇది ధ్యానిస్తారు. పెళ్ళిళ్ళకు చదువుతారు, గృహ ప్రతిష్టకు చదువుతారు, కుటుంబాల్లో శుభము కలిగినప్పుడు చదువుతారు. 128వ కీర్తన యాత్రా కీర్తన. దీన్ని రచించింది సొలొమోన్ అని పండితులు భావిస్తున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష బల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఈ కీర్తనలో అనేకమైన ఆశీర్వాదాలు ఉంది. ఆశీర్వాదాలు ఎవరు సొంతం చేసుకుంటారంటే దేవుని యందు భయభక్తులు గలవారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్? సీక్రెట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ లైస్ ఇన్ ఫియరింగ్ గాడ్. దేవునికి భయపడి ఆయన త్రోవల యందు నడుచువారు. ఆయన గీసిన గీతను జవదాటకుండా ఆయన మార్గంలో నడిచిన వారికి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ప్రాప్తిస్తుందని దాని అర్థం. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని, నీవు ధన్యుడవని, నీకు మేలు కలుగునని. మేలు ఒక దీవెన ఉంది, సంతృప్తి ఒక దీవెన ఉంది. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందండి. భార్య విలువ తెలవాలంటే ఆ భార్య ఈ లోకం నుండి దాటిపోయిన తర్వాత మగవారికి తెలుస్తుంది భార్య విలువ. ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా, ఆ ఇల్లాలు గుణవతి అయితే, దేవుని యందు భయభక్తులు గల స్త్రీ అయితే ఆ కుటుంబం అంతా వెలిగే. అట్టి భార్యను పోగొట్టుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఎంత దుఃఖం ఉంటుంది, అశాంతి ఉంటుంది. కాబట్టి ఆ భార్యను దేవుడిస్తాడట. ఆ భార్య అదొక సతీ దీవెన, భార్య దీవెన. భార్య దొరికిన వానికి మేలు దొరికినని వాక్యంలో ఉన్నది. అంటే నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేక ఒక సాటి అయిన సహకారిని దేవుడిచ్చినాడంట. అందుకే ఆదికాండలో మీరు చూస్తారు, ఎముకల్లో నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఆమె పురుషు నుండి తీయబడింది కనుక ఆమెకు నారి అనే పేరు పెట్టబడింది. వారిద్దరు కలిస్తే ఏక శరీరం అయిపోతారు. ఇది దేవుని ప్రణాళిక. అందుకే వివాహం అన్నిటిలో ఘనమైనది. ఇంతకంటే ఘనమైనది మరొకటి లేదని అర్థం. పాన్పు నిష్కల్మషమైనదండి. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్, ద బెడ్ ఈజ్ అన్డిఫైల్డ్. కానీ వేశ్య సంగులను, వ్యభిచారులను దేవుడు తీర్పు తీరుస్తాడని మనము మొట్టమొదటి 3 ప్రసంగాల్లోనే వ్యభిచార పాపం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుందని చాలా ధారాళంగా ధ్యానించినాం. కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. దేవునికి నీవు విధేయత చూపినప్పుడు, పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు, దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉంటే
దేవుని మందసం ఏ విధంగా ఒబేదేదోము గృహంలో 3 నెలలు ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది, వర్ధిల్లిందని వాక్యంలో చూసినట్టు, దేవుడే స్వయంగా మన కుటుంబాల్లో ఉంటే మన కుటుంబాలు దీవింపబడుతుంది. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు కదా, దేవుని సన్నిధి కోల్పోతారు కదా. కాబట్టి దేవుని నియమాలు పాటించి ఆయన అడుగుజాడలేదు నడుచువారు, ఆయన త్రోవలేదు నడుచువారు అందరూ ధన్యులే. ఇట్టి ధన్యతను పోగొట్టుకోకుండా దేవుని నియమాల్లో, దేవుడు నియమించిన ఆజ్ఞల్లో నడుచుకుంటే ఎంత ధన్యత. కనుక నీకు సంతాన దీవెన ఇస్తాడు, సతీ దీవెన ఇస్తాడు. పిల్లలను చూస్తావంట, పిల్లలు చూస్తావాడు. పిల్లలు చూడాలంటే ఒక ప్రత్యేకమైన అనుగ్రహమే అది. ఆయుస్సు కావాలి, ఆయుస్సుతో పాటు ఆరోగ్యం కావాలి. నీ పిల్లల్ని ఎత్తుకొని నువ్వు సంతోషించడానికి దేవుని అనుగ్రహం కావాలి. తర్వాత నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారండి. ఒలీవ చెట్టుకు చాలా సౌందర్యం ఉంటుందండి. ఒలీవ చెట్టు రాళ్లల్లో, రప్పల్లో వేర్లు చాలా లోతుగా తన్ని, అది చాలా కాలం దీర్ఘాయుసు గల చెట్టు ఒలీవ చెట్టు. దాదాపు 2-3 వేల సంవత్సరాలు దానికి ఆయుస్సు ఉందాడు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో, ఒలీవ తోటలో ప్రార్థన చేసినాడు. ఇశ్రాయేల్ దేశం నేను అయ్యగారు పోయినప్పుడు అక్కడ గైడ్ చూపెడుతున్నాడు, ఈ ఒలీవ చెట్ల మధ్యలోనే యేసయ్య మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆ చెట్టు ఇంకా బతికుందంటే అదే చెట్టు బ్రతికుంది, అంత ఆయుస్సాడు. ఆయుస్సు దేవుడిచ్చే వరం కదా. దీర్ఘాయుస్సు చేత నిన్ను ఆయన తృప్తి పరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, మరణం నుండి తప్పిస్తాడు, కీడు నుండి తప్పిస్తాడు, ఉపద్రవం నుండి తప్పిస్తాడు, రోగము తెగుళ్ళ నుండి తప్పిస్తాడు, కీడు నుండి తప్పించి నీకు ఆయుస్సు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు, దీర్ఘాయుస్సు ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు. ఇవన్నీ దైవాశీర్వాదాలే. మరి ఇక్కడ అట్టి ఆరోగ్యాన్ని నీకు అనుగ్రహించి నీ పిల్లలకు కూడా ఆరోగ్యం ఇస్తాడు. నీ ఆహారము, నీ పానమును దీవిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫుడ్ అండ్ వాటర్. అదెంత గొప్పదండి. ఆహారము కలుషితమై ఎంతమంది రోగాలు తెచ్చుకుంటారు, మరణిస్తారు. అందుకే కదా ఆహారం నీ ముందుకు వచ్చినప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఆహారం ఏమవుతుందట, పవిత్రమైపోతుందట. అది భుజిస్తే నీకు ఏ కీడు రాదాడు. కానీ ప్రార్థన చేయకుండానే ఆహారం మింగేవారు ఎంతమంది ఉన్నారు. ప్లేట్ రాగానే గబాలన గుట్టుక్కున మింగేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. హడావుడి. ఆహారం రాగానే ఒక్క నిమిషం అన్నా నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? కృతజ్ఞత గల హృదయంతో. నీవెంత సంపాదించి నీవు సంపాదించుకున్నా దేవుడు నీ ఆహారాన్ని దీవించాలి. ఆహారం రింగాలంటే దేవుని సెలవు కావాలడు. ఆయన సెలవు లేకుండా ఆహారం తిని తృప్తి పొందగలవాడు ఎవడున్నాడని వాక్యంలో ఉన్నది. నీళ్లు మింగాలంటే దేవుని సెలవు కావాలి. కాబట్టి ఇవన్నీ దైవాశీర్వాదాలు. ద హెల్త్ దట్ యుర్ ఎంజాయింగ్ టుడే, ద పీస్ దట్ యుర్ ఎంజాయింగ్ టుడే, ద కంఫర్ట్స్ దట్ యుర్ ఎంజాయింగ్ టుడే ఈజ్ నథింగ్ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది ఆకలికి అలమటించి చచ్చిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ దైవాశీర్వాదాలు, కుటుంబంలో ఉన్న దీవెన. కొందరు ఆహారం మీద అలిగి ఆహారం తినరు. మా తల్లి ఒకటి బోధించేది, ఆహారం మీద ఎప్పుడు అలగొద్దు బిడ్డ అన్నది. నాకు అది దీవెనకరంగా మారింది. దేవుని స్తోత్రం. ఎంత బాధ కలిగినా ఆహారం మీద అలగడం మానుకున్నాను. కొందరు మందిరాల మీద అలుగుతారు, అది కూడా ప్రమాదమే. కొందరు సేవకుల మీద అలుగుతారు, ఇది ప్రమాదమే. ఇవన్నీ నీకు కీడు తీసుకొని వస్తుంది. ఇది నీకు కుటుంబానికి ఆశీర్వాదం కాదు. కనుక ఇక్కడ నీకు మేలు కలిగే కార్యాలు చాలా ఉంది. పిల్లలు నీ చుట్టే ఉంటారట, నిన్ను వదిలిపోరట. ఒక ఆమె నన్ను అడిగింది, అమ్మ బల్ల చుట్టూ పిల్లలు ఉంటారన్నారు కదా, మరి పిల్లలు దూర దేశంలో పనిచేస్తున్నారు ఎలాగో, అది దీవెన కాదా అని అడిగింది. అంటే ఆమె అక్షరాల అర్థం తీసుకుందనమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బల్ల చుట్టూ పిల్లలందరూ ఉంటారు అంటే పిల్లలకు వివాహాలు కావా, కుటుంబాలు ఉండవా, వాళ్ళ పనిపాట్లు ఉండవా, అలాంటి అర్థం కాదు. నీ పిల్లలు ఎప్పుడు నీతోనే ఉంటారు, పిల్లలు నిన్ను విడిచి వెళ్ళరు
అని అక్షరాలు తీసుకోవడం కాదు, నీ అదుపులోని, నీ ఆధీనంలోనే, నీ కట్టుదిట్టాల్లోని నీ పిల్లలు ఉంటారు, నీ క్రమంలో ఉంటారని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు నడిచిన మార్గంలోనే నీ పిల్లలు వస్తారని అర్థం. దేవుని స్తోత్రం. నా తండ్రి నడిచిన మార్గంలో నేను ఇప్పుడు ధీమాతో నడుస్తున్నాను, హుందాతనంతో నడుస్తున్నాను. నా తండ్రి నీతి మార్గంలో నడిచినాడు, నేను అదే మార్గంలో నడుస్తున్నాను. అంటే నీకు కలిగిన సంతానంలో ఒక్కరు కూడా నశించరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ విల్ బి లాస్ట్, దే విల్ బి ప్రొటెక్టెడ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని రెక్కల క్రింద నీ బిడ్డలు, నీ కలిగిన సంతానము దీవింపబడుతుంది అని భావం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు. ఎలాగ ఆశీర్వదింపబడతాడు? దాని ముందున్న వరుసలో, దాని తర్వాత ఉన్న వరుసల్లో ఉంది. ఆయన కష్టార్జితం అనుభవించేలాగా దేవుడు దీవిస్తాడు. ఎంత సంపాదించినా మర్చిపోకు, దేవుని అనుగ్రహం ఉంటేనే అది నీవు అనుభవించగలవని. నీ భార్యకు ఆయుస్సు, నీ భర్తకు ఆయుస్సు, నీ పిల్లలకు ఆయుస్సు ఆయనే ఇస్తాడు. హఠాన్ మరణాల నుండి కాపాడుతాడు, ఉపద్రవం నుండి కాపాడుతాడు, తెగుళ్ళ నుండి కాపాడుతాడు. ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించే వారికి, దేవుని యందు భయభక్తులు గల వారికి ఆశీర్వాదాలన్నీ ప్రాప్తిస్తుంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. సియోన్ అంటే దేవుడుండు స్థలం. గాడ్ విల్ బ్లెస్ యూ అవుట్ ఆఫ్ జయన్. దేవుడు దీవెనలు నీ మీదికి కుమ్మరిస్తాడని, దేవుడే స్వయంగా నీ కుటుంబంలో ఉంటే ఆశీర్వాదాలు ఎంత చేరువలో నీకుంటుంది. తర్వాత నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదు. అంటే ఇది సంక్షేమ దీవెన. యు విల్ సీ గుడ్నెస్. దావీదు భక్తుడు, నేను బ్రతుకాలం అంతయు కృపాక్షేమములే నా వెంబడి వచ్చును. కృప వెంబడి కృప నీకు కలుగుతుంది. దేవుని నియమాల్లో ఉన్నప్పుడు, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆయన నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. పిల్లలు చూస్తావు, మరి సమాధానము నీ వశం అవుతుంది. ఇశ్రాయేలు మీద, ఇశ్రాయేల్ అంటే మన పేర్లు రాసుకోవాలి అక్కడ. ఇశ్రాయేలుగా మారినాం మనం రక్షింపబడిన తర్వాత. ముందందరం మనం యాకోబులమే, మోసగాళ్ళం. కానీ యేసు రక్తం చేత పవిత్రపరచబడిన తర్వాత మన పేరేంటి? ఇశ్రాయేల్. దేవునికి మొరపెట్టేవారం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటుందని. చాలా కుటుంబాల్లో ఇది లేదు అంటారు కదా, అన్నీ ఉన్నాయి కానీ ఒకటి లేదండి. ఏంటది? సమాధానం లేదండి. మా ఇంట్లో తినడానికి సన్న బియ్యం ఉందండి, తినడానికి పండుకోవడానికి మంచి మెత్తలు ఉన్నాయండి, ఎన్నో గదులు ఉన్నాయండి, సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయండి, కానీ ఒక్కటి లేదండి. మాకు ఎప్పుడు కూడా నెమ్మది లేదు. ఎన్ని ఉన్న లాభం ఏంటి? కావాల్సిందే సమాధానం. సమాధానకర్తయగు ప్రభు నీ కుటుంబంలో ఏలాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ షుడ్ బి ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఈ ఇంటికి అధిపతి ఎవరు? ప్రభు అని రాసి పెట్టుకుంటారు కదా. అలాగూ ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలకు తప్పకుండా భవిస్తుంది. ఒక కుటుంబ భద్రత కానీ, కుటుంబ ఆశీర్వాదం కానీ ఆ తల్లిదండ్రుల పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. ఆ తల్లిదండ్రులు ఎంతగా దేవునితో బంధం కలిగి ఉన్నారో అంతగా దేవుని దీవెన వారి బిడ్డల మీదకి వస్తుంది. నీతిమంతుల సంతానాన్ని ఆశీర్వదించే దేవుడు. గాడ్ విల్ బ్లెస్ ద సీడ్ ఆఫ్ ద రైటియస్. నీతిమంతునికి కలుగు ఫలం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు, నీతిమంతునికి కలుగు ఫలం ఏంటంటే, నీతిమంతుని సంతానము ఎప్పుడు భిక్షమెత్తదు. దేవుని స్తోత్రం. 37వ కీర్తన 25వ వచనంలో దావీదు అంటాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై తిని, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ ఐ హావ్ నెవర్ సీన్ ద సీడ్ ఆఫ్ ద రైటియస్ బెగ్గింగ్ బ్రెడ్. ఎంత అష్యూరెన్స్ అండి! మరి ఎన్ని వాగ్దానాలు పొందుపరిచింది. కనుక మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ ఏ హ్యాపీ హోమ్. విత్ మనీ యూ కెన్ కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్, బట్ హ్యాపీనెస్ ఇస్ గివెన్ బై గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బార్బరా హట్టన్ అనే ఒక స్త్రీ గురించి ఈరోజు చదివినాను.
ఆమె చాలా అందగత్తెనంట. ఆమె 1979లో చనిపోయింది. 66 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఆమె 12 ఏళ్ల వయసులోనే $25 మిలియన్ ఆస్తిపరురాలైందంట. ఆ దినాల్లో $25 మిలియన్ అంటే చాలా పెద్ద మొత్తమే. మరి ఆ పెద్ద మొత్తానికి ఆమె వారసురాలైంది అట్ ద ఏజ్ ఆఫ్ 12. ఆ 12 ఏళ్ల నుండి ఆమె పాపం చేయడానికి మొదలుపెట్టిందంట. ఎందుకంటే చాలా డబ్బు ఉంది కదా, విస్తారమైన ఆస్తి ఉంది కాబట్టి ఆమె 7 సార్లు పెళ్లి చేసుకుందట. ఒక్కసారి పెళ్లి చేసుకుంటేనే ఎంత కష్టం. 7 సార్లు పెళ్లి చేసుకుంది. ఈమె ఇంకొక సమరయ స్త్రీ అనమాట. సమరయ స్త్రీకి ఎంతమంది పెనిమిట్లు ఉండినారు? 5 పెనిమిట్లు అంట. ఇప్పుడు ఉండేవాడు పెనిమిటి కాడండి. ఇక అట్లా లెక్క లేకుండా ఎంతమంది ఉన్నారో. ఈమెకైతే లెక్కకు 7 సార్లు వివాహమై షీ మ్యారీడ్ 7 టైమ్స్. ఇష్టం వచ్చినంత ధనం, కానీ ఆమెకు ఎప్పుడు నెమ్మది లేకుంటుందంట. ఆమె అందం చూసి, ఆమె ధనం చూసి రాజులు ఆమెను వరించుకున్నారంట. ఈ 7 మందిలో 4 కూడా యువరాజుల. కానీ ఆమెకు అనారోగ్య పాలైందంట. ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదంట. ఆమె మూత్రపిండాలు దెబ్బతిని గుండెపోటుతో హఠాత్తుగా మరణించిందంట. అంటే డబ్బు కానీ 7 సార్లు చేసుకున్న వివాహం కానీ ఈమెకు సంతోషం ఇవ్వలేదని అర్థం. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ బ్రింగ్ పీస్ టు యూ నార్ యువర్ ఫ్యామిలీ. చూడండి, ఈమె ఆస్తిపరురాలే. ఆమె $25 మిలియన్ ఆస్తికర్త. 7 సార్లు వివాహం చేసుకుంది. దాంట్లో 4 యువరాజులంట. ఆమె అనుభవించాల్సిందంతా శారీరకంగా అనుభవించింది. కానీ ఒరిగిందేంటి? రోగం, మూత్రపిండాలు దెబ్బతిని గుండెపోటుతో మరణించింది. ఆమెకు నెమ్మది లేకుండింది. ఆమెకున్న ఆస్తి ఎవరి పాలైంది? అంటే ఈ లోకంలో నీకు ధనము కంటే ఎక్కువగా నీకు నెమ్మది చాలా అవసరం. ధనము లేదు అని నీవు వ్యాకులపడే అవసరం లేదు. తగినంత ఆహారం ఉంటే చాలయ్యా. నేను కడుపు నిండిన తర్వాత దేవుడు ఎవడని అడుగుతానేమో, పేదనై దొంగిలుతానేమో, కాబట్టి తగినంత ఆహారం ఇస్తే చాలని జ్ఞాని సామెతల గ్రంథంలో రాస్తున్నాడు. వార్తాపత్రికలో ఈ స్త్రీ మరణించినప్పుడు ఈమెను వార్తాపత్రికలన్నీ ఏమని పిలిచిందంటే డబ్బున్న పేదరాలు మరణించింది. ఈమె డబ్బుంది కానీ ఈమె పేదరాలే. ఎందుకంటే ఆమెకు దేవుడు ఎవరో ఎరగదు. కనుక ఈరోజు దేవుని వాక్యము వింటున్న దేవుని బిడ్డలారా, మీ సంతోషము దేవుని యందు ఉండాలి. యువర్ హ్యాపీనెస్ షుడ్ లై ఇన్ గాడ్. ఇన్ హిస్ టైమ్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. మార్క్స్ వార్త 7:37 నుండి ఆయన తన సమయంలో అన్నీ చక్కబెడతాడు, అన్నీ చక్కగా చేస్తాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ టైమ్ టు మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. నువ్వు దిగులు పడే అవసరం లేదు, విచారించే పనే లేదు. నీవు ప్రార్థన చేయాలి, ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి దీవెన. పక్షిరాజు యవనం వల్ల నీ యవనం తృప్తనగుచున్నట్లు మేలుతో ఆయన నీ హృదయాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. చాలామందికి తృప్తి లేకుండా తగువులాటలు, ప్రతిరోజు ఇంట్లో మరి వాగ్వాదాలు, ఆర్గ్యుమెంట్స్, కలహాలు, కయ్యాలు, మరి ఇవన్నీ కూడా కుటుంబానికి చాలా కీడు తెస్తుంది. ఎప్పుడు మనసులో ముద్రింపబడాలి, దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, సాతానుడు అబద్ధికుడు, మోసగాడు, వాడు తంత్రవాది, కుయుక్తిపరుడు. ఇది ఎప్పుడు మీ హృదయంలో ఉండాలి. సాతానుడు మిమ్మల్ని మిరుమిట్లు కొల్పే కార్యాలు మీ ముందు ఉంచుతాడు, కానీ నీవు అపవాదికి ఎడం ఇవ్వకూడదు. సాతానుడు అబద్ధికుడు అని నీకు తెలుసు, నిన్ను మోసం చేస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే అవ్వను మోసం చేసినాడు. మోసపోయి పరదైసు నుండి వెళ్ళగొట్టబడినారు కదా. కుటుంబంలో అశాంతి వచ్చేసింది. దేవుడిచ్చిన మహిమను వారు కోల్పోయినారు. కుమారులు ఇద్దరైతే ఒకడు హత్యాకారుడైపోయినాడు, మరొకడు చంపబడ్డాడు కదా. వాడు దేశదిమ్మరై తిరిగినాడు, హత్య చేసిన వాడు కయీను. అంటే ఎంత శాపం అండి! అవిధేయత మూలానే కుటుంబంలో శాపం వస్తుంది.
The first murderer in the entire scriptures is in Genesis 4th chapter. Cain, the murderer. ఎక్కడ అవిధేయత ఉంటుందో ఆ విధేయత యొక్క శాపం పిల్లల మీదకి వచ్చేస్తుంది. నువ్వు అనుకుంటావు కొంచెం పాపం చేస్తే ఏం కాదని. నీ ఆహారంలో కొద్దిగా విషం వేసుకొని తిను, ఏమవుతావు? చచ్చిపోతావు. విషం కొద్దిగా అయినా కానీ విషమే కదా. కాబట్టి మరి ఆదాము వల్లనే మోసపరిచిన అబద్ధికుడగు సాతాను ఇచ్చే తలంపులకు కానీ నీకు ఇచ్చే ఆలోచనలకు ఎప్పుడు కూడా లొంగకుండా దేవునికి భయపడి దేవుని మార్గంలో ఉండాలి. ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఊరికనే మీ కుటుంబాలకు రాదు. మోకాళ్ళు అరగొట్టుకొని ప్రార్థన చేసి కడుపు మార్చుకొని ఉపవసిస్తే రాదు. పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని వెతకాలి. విత్ అ రిపెంటెంట్ హార్ట్ యూ షుడ్ అప్రోచ్ గాడ్, బికాస్ గాడ్ హేట్స్ సిన్, గాడ్ లవ్స్ ద ఒబీడియంట్. కాబట్టి నీ హృదయంలో పాపము లక్ష్యం చేసి నువ్వు దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రాన నీ బిడ్డలు ఆశీర్వదింపబడరు, వారికి దీవెన రాదు. కానీ నువ్వు పాపం ఒప్పుకొని వదిలిపెట్టాలి. డోంట్ హోల్డ్ సిన్ ఇన్ యువర్ హార్ట్, లీవ్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. నీ గుడారములో పాపం తొలగించుకోవాలి. పదే పదే మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలు దీవింపబడాలి. దేవుని చిత్తం మరి నీకు దేవుడు అనుగ్రహించిన బిడ్డలందరూ ఆశీర్వదింపబడాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము, మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు మనము పిలువబడిన వారు. మనల్ని దీవించాలంటే దేవునికి చాలా ఇష్టం. గాడ్ వాంట్స్ టు బ్లెస్ హిస్ చిల్డ్రన్. మరి ఆ బ్లెస్సింగ్స్ కానీ ఆ దీవెనలు కానీ పొందకుండా మరి మనము సాతాను యొక్క స్వరాన్ని వింటున్నామా, సాతానుకు లొంగిపోతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి. ఎన్ని మాటలండి వాక్యంలో, దేవుని మాటల మూట. మరి దేవుడు చెప్పినట్టు సరి అయిన దేవుని మార్గంలో క్రమంలో మనం నడిస్తే తప్పకుండా దేవుడు మనల్ని మన సంతానాన్ని ఆశీర్వదించక మానడు. దేవుడు చెప్పిన మాటకు లొంగాలి. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? ఇర్మియా 9:20 స్త్రీలారా మీరు యెహోవా మాట వినుడి, మీ కుటుంబాలకు రోధించి ప్రార్థన చేయండి. ఇర్మియా ప్రవక్త ఆత్మవశుడై ఆత్మావేశంతో అంటున్నాడు, రోధించే స్త్రీలను పిలువనంపుడి, అంగలార్చే స్త్రీలను పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను పిలువనంపుడి. వారు త్వరగా రోదనం చేయాలి. ఎందుకంటే కీడు, పాడు, నాశనము, హత్యలు, దొంగతనాలు, దుర్మార్గం, అవినీతి, అత్యాచారాలు ఇవన్నీ కూడా ప్రబలిపోతుంది. కాబట్టి ఏడవాలి. పాత నిబంధనలో ఉంది ఏడువని, క్రొత్త నిబంధనలో యేసయ్య సిలువ మోస్తూ ఏడువన్నాడు యెరూషలేము కుమార్తెల తట్టు తిరిగి. యెరూషలేము కుమార్తెల మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తము ఏడవండి. కానీ నీ గర్భములు పాలియని స్తనములు ధన్యములని చెప్పే రోజులు వస్తాయి. వచ్చే ఉంది. ప్రతి కుటుంబంలో ఇదే. దేవునికి నీవు సమీపంగా లేకుంటే గుండె కొట్టుకునే రోజులు వస్తాయి. తల బాదుకుంటావు. నీవు నేల మీద పొరులుతావు. చచ్చిపోతే బాగుండు అనుకుంటావు. ఎందుకన్నా నీ పిల్లల్ని అంటావు. ఇలాంటి రోజులు రాకముందే, గడ్డు రోజులు రాకముందే దేవుని మాట వినాలి. లేవాలంట, ఉదయమే లేవాలంట. విలాపవాక్యాలు కూడా ఇర్మియా ప్రవక్తనే రాసినాడు కదా. విలాపవాక్యం 2:19 నువ్వు లేవు, నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వేం చేయి? ప్రార్థన చేయి. అంతగా తిని నిద్రపోతావా? యోనాతో ఆ నావలో ఉండే నావికుడు ఏమంటున్నాడంటే, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి. ఇంత నిద్రపోతావా? ఇంత కీడు వాటిల్లుతుంటే, ఇంత పాపం ప్రబలిపోతుంటే, ఇంత అన్యాయాలు జరుగుతుంటే, బిడ్డలు బయటికి పోతే తిరిగి సురక్షితంగా వస్తారని నమ్మకం లేని రోజులు, ఇంతమందిని కన్నావని నీవు మురిసిపోతున్నావా?
ఆ బిడ్డలను దేవుడే కదా కాపాడాల్సింది. నువ్వు దేవుని సహాయం కోరవా? నన్ను అడిగితే ఒక కుటుంబము సురక్షితంగా ఉండాలంటే ఆ తల్లిదండ్రుల గుండె కుంపటిగా మారిపోవాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద హార్ట్ షుడ్ బికమ్ ఎ ఫర్నెస్ వేర్ ఇన్ ద ప్రేయర్స్, ద ఇన్సెన్స్ కాల్డ్ ప్రేయర్ కీప్స్ ఆన్ గోయింగ్ టువర్డ్స్ ద సీట్ ఆఫ్ గాడ్స్ థ్రోన్. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి. పిల్లలు చాలా ప్రమాదమైన దినాల్లో ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు నీ తెలివితో నీ కుటుంబాన్ని కట్టుకుంటానని. నీ తెలివి పనికిరాదు. నీకంటే ఎక్కువ తెలివైన పిల్లలు ఇప్పుడు వారి తెలివి ఉపయోగిస్తున్నారు. వాళ్ళకు చెప్పే మాట వింటే కదా. వాళ్ళ చేతిలో సెల్ ఫోన్లు. పూర్వ దినాల్లో పెద్దలు వస్తే లేచి నిలబడేది మనం. ఇప్పుడు నువ్వు కాదు, నీ తాత వచ్చినా కానీ లేచి నిలబడేవాడు. ఆడు చూసుకుంటాడు ఆ సెల్ అంతే. హూ కేర్స్ యువర్ ఎంట్రీ ఇన్ టు ద రూమ్? Who one bothers? Look at the young people getting perished every day. పెద్దలను గౌరవించరు కదా, వాళ్ళకి తిండి చాలా పెడుతున్నారు కదా, అప్పులు సొప్పులు చేసి వడ్డీకి కూడా తెచ్చి మటను, బిర్యానీ, చికెను ఇవన్నీ మరి నేర్చుకొని వండి వాళ్ళు ఎత్తు కావాలి, లావు కావాలి, అందంగా ఉండాలి అని నీ శ్రమ అంతా వ్యర్థమైపోయే రోజులు వస్తున్నాయి.